ప్రస్తారాలు సంయోగాలు. ప్రస్తారము అంటే అమరిక, సంయోగము అంటే ఎన్నిక. అమరికకు ఎన్నికకు భేదం ఏమంటే క్రమము. క్రమానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని అమరిక అంటాం, క్రమానికి ప్రాధాన్యత లేకపోతే దాన్ని ఎన్నిక అంటాం. క్రమము అంటే ఆర్డర్, ఆర్డర్కు ప్రాముఖ్యం ఉంటే దాన్ని అమరిక అంటాం, ఆర్డర్కు ప్రాముఖ్యం లేకపోతే ఎన్నిక అంటాం. అమరిక అంటే అరేంజ్మెంట్. ఇక్కడ క్రమానికి ప్రాధాన్యత ఉంటుంది లేదా ప్రాముఖ్యత ఉంటుంది. క్రమానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని అమరిక అంటాం. ఇక్కడ క్రమానికి ప్రాధాన్యత ఉండదు. అంటే సపోజ్ 3 వస్తువులు ఉన్నాయి అనుకోండి, ఏబిసి అని 3 వస్తువులు ఉన్నాయి. ఒక్కోసారి 2 వస్తువులను మనము అమరుస్తున్నాం. ఏమేమి మనకు అమరికలు లేదా ప్రస్తారాలు వస్తాయి? మొత్తం 3 వస్తువులు ఉన్నాయి, కానీ ఒక్కసారి 2 వస్తువులనే అమరుస్తున్నాం. ఏబి ఇది ఒక అమరిక. ఇక్కడ మొదటి స్థానంలో ఏ ఉంది, రెండవ స్థానంలో బి ఉంది. లేదా ర్యాంకులు ఇస్తున్నాం అనుకోండి, ఏబిసి అనే 3 విద్యార్థుల్లో ఇక్కడ మొదటి ర్యాంక్ ఏకి వచ్చింది, రెండవ ర్యాంక్ బికి వచ్చింది. బిఏ ఇక్కడ మొదటి ర్యాంక్ బికి వచ్చింది, రెండవ ర్యాంక్ ఏకి వచ్చింది. సో ఇవి 2 వేరు. అదేవిధంగా బిసి, సిబి, ఏసి, సిఏ, ఈ విధంగా 3 వస్తువుల నుంచి ఒకసారి 2 వస్తువులను మనం అమరిస్తే ఎన్ని విభిన్నమైన అమరికలు వస్తాయంటే 6 విభిన్నమైన అమరికలు వస్తాయి. అదే సంయోగాలు లేదా ఎన్నికలు తీసుకుంటే ఇక్కడ క్రమానికి ప్రాధాన్యత ఉండదు. మొత్తం 3 వస్తువులు ఉన్నాయి, ఒకసారి 2 వస్తువులను తీసుకుంటాం. ఏబి రాస్తే బిఏ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ క్రమానికి ప్రాధాన్యత లేదు. ఈ 3 విద్యార్థుల నుండి 2 విద్యార్థులు టూర్కి వెళ్తున్నారు అనుకోండి. ఎవరెవరు టూర్కి వెళ్తున్నారంటే ఏ మరియు బి వెళ్తున్నారని చెప్పొచ్చు, లేదా బి మరియు ఏ వెళ్తున్నారని చెప్పొచ్చు. లేదా 3 విద్యార్థుల్లో 2 క్లాస్ బయట నిలబడి ఉన్నారు, క్లాసులోంచి బయటికి పంపించినారు. ఎవరెవరు బయట ఉన్నారంటే ఏ మరియు బి ఉన్నారన్నా, బి మరియు ఏ ఉన్నారన్నా ఏం భేదం ఏమి ఉండదు. సో ఏబి రాస్తే బిఏ రాయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బీసీ రాస్తే సిబి రాయాల్సిన అవసరం లేదు. ఏసీ రాస్తే సిఏ రాయాల్సిన అవసరం లేదు. సో ఎన్నికలేమో 3 వస్తున్నాయి, అమరికలేమో 6 వస్తున్నాయి. ఈ 6 ఈ నంబర్ను 3p2తో సూచిస్తాం. పి అంటే పర్ముటేషన్, అమరికను పర్ముటేషన్ అంటాం. 3p2 ఇది మొత్తం 3 వస్తువులు ఉన్నాయి, ఒకసారి 2 వస్తువులను అమరుస్తున్నాం అనమాట. సో 3 వస్తువుల నుండి 2 వస్తువులు గల ప్రస్తారాల సంఖ్య. 2 వస్తువులను ఎన్ని రకాలుగా అమర్చవచ్చు అంటే 3p2 విధాలుగా అమర్చవచ్చు. 3c2 అంటే ఇవి ఎన్నికలు. 3 వస్తువుల నుండి 2 వస్తువుల ఎన్నికలు 3c2తో సూచిస్తాం. సి అంటే కాంబినేషన్, పిని పర్ముటేషన్ అంటాము, సి అంటే కాంబినేషన్. 10p4 ఇది దేన్ని సూచిస్తుందంటే 10 వస్తువుల నుండి 4 వస్తువులు గల అమరికల సంఖ్య. మొత్తం 10 వస్తువులు ఉన్నాయి, మనం 4 వస్తువులు ఎన్ని రకాలుగా అమర్చవచ్చు అంటే 10p4 రకాలుగా అమర్చవచ్చు. ఇది ఒక నోటేషన్, ఈ విధంగా సూచిస్తాం అన్నమాట. అదే 12p5 అన్నాం అంటే ఇది 12 వస్తువుల నుండి 5 వస్తువులు గల అమరికల సంఖ్య లేదా ప్రస్తారాల సంఖ్య. మొత్తం 12 వస్తువులు ఉన్నాయి, కానీ మనం ఒక్కోసారి 5 వస్తువులనే అమరుస్తున్నాం అన్నమాట. అదే 10c4 అన్నాం, అది 10 వస్తువుల నుండి 4 వస్తువులు గల సంయోగాల సంఖ్య. 12c5 అంటే
12 వస్తువుల నుండి 5 వస్తువులు గల సంయోగాల సంఖ్య ఈ విధంగా సూచిస్తాం అన్నమాట. ప్రస్తారం అంటే అమరిక, సంయోగం అంటే ఎన్నిక. ఈ రెండిటికి భేదం ఏమంటే క్రమానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని అమరిక అంటాము, క్రమానికి ప్రాధాన్యత లేకపోతే ఎన్నిక అంటాం. 3 వస్తువులు ఏబిసి ఉంటే 2 వస్తువులు గల అమరికలు మనకు 6 వస్తున్నాయి. 3 వస్తువుల నుండి 2 వస్తువుల ఎన్నికలు 3 వస్తున్నాయి. దీన్ని 3p2తో సూచిస్తాం. ఈ నంబర్ను 3p2తో సూచిస్తాం. ఈ నంబర్ను 3c2తో సూచిస్తాం.